ప్రతి మనిషిలో కూడా బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. బలము, బలహీనత. ఇప్పుడు శరీర సంబంధంగా మామూలుగా భౌతికంగా మామూలుగా దేవుడు అయన్నీ పక్కన పెట్టి మామూలుగా అడిగితే, "అమ్మ దేన్ని బట్టి అమ్మా నీకు ధైర్యం? ఎలా బతికేస్తావు?" అని అడిగారనుకోండి. నేను ఆన్సర్‌లు చెప్తాను. నీకు వర్తిస్తే ఊహ కొట్టు లేదా ఊహ కొట్టు ఏదో కొట్టు. ఎలా బతికేస్తావమ్మా? నీ జీవితం ఎట్లా? ఏంటి? ఎలా ఎలా కొనసాగిద్దాం అనుకుంటున్నావు? ఎలా చేస్తావంటే కొందరికి ధైర్యం ఉంటది. ఏంటంటే జాబ్ ఉందయ్యా! బతికేత్తాను. జాబ్ ఉందండి. బతికేత్తాను. నెల నెలా సాలరీ వస్తది. అది గవర్నమెంట్ జాబ్ అనుకోండి. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తది జీవితం. అంటే ధైర్యం వచ్చిందా లేదా దాన్ని బట్టి. ఒక ధైర్యము, నెమ్మది. నేను బతుకుతాను. కొనసాగిస్తాను. నా జీవితాన్ని కొనసాగిస్తాను అని ఒక ధైర్యం వస్తది. ఇంకోళ్ళకి ఇంకో రకంగా ఏదో నాకు ఆస్తి ఉందండి, లేకపోతే పొలం ఉందండి, లేకపోతే అదండి, ఇదండి దీన్ని బట్టి హమ్మయ్య! ధైర్యం, నెమ్మది. బట్ బతికి బట్టగట్టగలను. నా జీవితం కొనసాగుద్ది. జీవించగలను, ఉండగలను అని ఒక ధైర్యం వస్తది. అది మామూలు జీవితం. నేనంటాను, నీ ఆత్మీయ జీవితం ఏంటి మరి? నీకు దేన్ని బట్టి ధైర్యం? దేవుడున్నాడు ఇయన్నీ చెప్పకు. అందరికున్నాడు దేవుడు. ఈ కవులొద్దు. దేన్ని బట్టి పట్టగలవు? ఏం ఏం చూసుకొని నీ బలం? భౌతికంగా నా నా మా అమ్మ, నాన్న లేకపోతే నా ఆస్తి, నా చదువు, నా అందము, లేకపోతే నాకు ఇదుంది, అదుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, సాగిపోద్ది, నెలల వడ్డీ వస్తది, దాంతో తినేత్తాను, బతికేత్తాను అని కొందరికి బలం ఉంటది. ఉండగలను, బతకగలను, జీవించగలను అని. నీ ఆత్మీయ జీవితానికి బలం ఏంటి? దేన్ని బట్టి? నీలో ఏం బలం ఉంది ఆత్మీయంగా? అన్నీ ఉండాలని లేదు. ఉండకూడదు కొన్నిసార్లు. దేన్ని బట్టి? నీకు నువ్వు ప్రశ్న వేసుకుంటే ఆలోచించుకో. నువ్వు సమాధానం అక్కడి నుంచి చెప్పలేవులే. కానీ ఆలోచించుకో అంతే. ఈ క్వెషన్ నన్ను అడిగారు ఒకళ్ళు అడిగారు. నన్ను అడిగారు. "అన్నయ్య దేవుడిలో మీ బలం ఏంటి? దేన్ని బట్టి మీరు బలంగా అనుకుంటారు మిమ్మల్ని" అని దేవుడిలో ఆత్మీయంగా. దేన్ని బట్టి అనుకుంటారని. జస్ట్ ఒక్క నిమిషం కూడా ఆలోచించలా. ఒక్క నిమిషం అర సెకండ్‌లోనే కొంచెం సెకండ్‌లో నుంచే చెప్పా. నా బలం ఒకటే. నేను పాస్టర్‌ని కాదు. చర్చ్ ఇంత ఇది కాదు. 2 మాటలు చెప్పా. ఒకటేంటంటే నా బలం దేవుడిలో. దేవుడంటే నాకిష్టం. దేవుడంటే ప్రేమ. ఆసక్తి, ఇష్టం, ప్రేమ. తర్వాత బతికినంత కాలము చేతనైనంత వరకు నా జీవితంలో చాలామందికి సహాయం చేయాలని. ఆత్మీయంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, ఏదో రూపాన నా బతుకు, నా జీవితం వేరే వాళ్ళకి ఉపయోగపడాలా. ఇది. అంటే దేవుడిని ప్రేమిస్తున్నాను. హమ్మయ్య! చాలు. డబ్బుంది బతికేస్తామని అనుకున్నాం కదా భౌతికంగా. పెన్షన్ వస్తుంది బతికేస్తామని. అలాగే దేవుళ్ళు ఎలా అంటే దేవుడి మీద ఆసక్తి ఉంది, ప్యాషన్ ఉంది. పరిచర్య కన్నా నాకు దేవుడంటే ఇష్టం. నాకు ఇచ్చిన అభిషేకం కన్నా దేవుడంటే నాకిష్టం. నాకిచ్చిన కృపావరం కన్నా దేవుడంటే నాకిష్టం. దేవుడి పట్ల ఆసక్తి అయితే ఉంది. హమ్మయ్య! బతికేస్తా. అవునా కదా దేవుడిలో. రెండోదేంటంటే మనుషుల పట్ల జాలి ఉంది నాకు. మంచితనం ఉంది. ఆళ్ళకి సహాయం చేయాలా? ఆళ్ళకు నా కడుపు నేనే కడుపు తినాలని కాదు. కావాలంటే కొంత కడుపుని చంపుకొని కూడా వేరేవాడికి పెట్టాలని ఆ మనసయితే ఉందయ్యా. ఈ రెండిటిని బట్టి నేను దేవుడిలో బతికేత్తానయ్యా అన్న ఆయన్ని. ఇది నా బలం దేవుడిలో. ఇప్పుడు నేను అడుగుతా, ఆత్మీయంగా జీవితాంతం ఉండవాలి. దేన్ని బట్టి బలం నీకు? నీకేముంది బలం? ఆలోచించు ఒక్కసారి. ఇది నాకొచ్చిన తర్వాత నాకు ఉన్నదే చెప్పా. ఎప్పుడు కూడా లేనిపోని చెప్పొద్దు ఎవడికి కూడా. గుర్తుంచుకోండి. వాక్యమైనా, ప్రసంగమైనా, ఎటోడు చెప్పే సాక్ష్యమైనా సరే లేనిపోని కబుర్లు చెప్పొద్దు. నీకెంత ఉందో అంతే చెప్పు. అంతేగాని ఎవడిదో చెప్పేసి, ఎవడిదో కాపీ కొట్టేసి ప్రసంగం గాని, ఇంకోటి గాని అది ఇది అని చెప్పొద్దు. ఎటోళ్ళు మాట్లాడినా సరే అది నీకు వర్తించి, నీకు గ్రహించి, విశ్వాసం ఉండి నువ్వు అనుభవిస్తే తప్పకుండా ఇదని చెప్పొచ్చు. సో, ఒక మనిషి నన్ను అడగంగానే నేను దేవుడిలో బతికేస్తా. ఈ 2 నాకున్నాయన్న. ఏమన్నా నాకు గుర్తొచ్చింది. యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? 2 ఆజ్ఞలు పాటించు, అన్ని పాటించట్టే అన్నాడు. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? దేవుడిని ప్రేమించు. రెండోది నిన్ను వలే నీ పొరుగుని. అయిపోయిందన్నాడు. అయితే ఈ 2 ఉన్నాయి. నేను బతికేస్తా దేవుడిలో. ఏమో దేంట్లో? దేవుడిలో అన్నాను. లోకంలో గొప్ప అంటలా నేను. దేవుడిలో బతికేస్తా. చివరిదాకా దేవుడిలో అయితే ఉంటా. నేను అదే ప్రశ్న నిన్నేస్తున్నా. ఆ అబ్బాయి నన్ను వేసిన ప్రశ్నకి నేను నిన్నేస్తున్నా. దేవుడిలో నీకు ఏ బలం బట్టి బతుకుదాం అనుకుంటున్నావు? దేవుడిలో ఉండిపోతా, దేవుడిలో ఉంటా ఆత్మీయంగాని. ఏదో ఒక బలం ఉండాలి కదా! నాకు అన్నిట్లో బలం లేదు. కానీ ఈ 2 ఉన్నాయి నా మనసులో. థింక్ ఆలోచించుకో.